హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? అండ్ మీలో ఎవరైనా సరే ప్రెజెంట్ చాలా ఎమోషనల్‌గా ఉన్నారు అనుకోండి. ఎవరైనా సరే మిమ్మల్ని మోసం చేసినా, మిమ్మల్ని ఏడిపించి వెళ్ళిపోయినా సరే ఇది రైట్ టైం అనమాట. వాళ్ళ మీద మీరు కసి తీర్చుకోవడానికి ఒక అవకాశం వచ్చింది ఈరోజు. సో, ఎలా అనుకుంటున్నారా? వీడియో చూడండి, క్లియర్‌గా అర్థమవుతుంది. మీరొక ఎమోషనల్ మూమెంట్స్‌లో ఉండి, ఎవరైనా మిమ్మల్ని హర్ట్ చేసో, లేపోతే మోసం చేసేసో, చీట్ చేసి వెళ్ళిపోయినట్లయితే, మీరు ఏ జోనర్‌లో అయితే ఉన్నారో, ఖచ్చితంగా ఆ టైంలో మీకనిపిచ్చేది ఏంటి అంటే, వాళ్ళ జీవితం కూడా అలానే పాడవ్వాలి. నేనెంత ఏడుస్తున్నానో, వాళ్ళు కూడా అంతకంత అనుభవించాలి. సో, ఏం చేయాలి? ఎలా? నా పెయిన్ వాళ్ళకి అర్థమవ్వాలి. నేనెంత అయితే నష్టపోయానో, బాధపడ్డానో, సో, ఎంతైతే కుమిలిపోతున్నానో అంతకంత వాళ్ళు కూడా కుమిలి ఏడవాలి. ఎలా కసి తీర్చుకోవాలి మరి వాళ్ళ మీద అని మీకు అనిపిస్తుంది కదా! ఈరోజు కసి తీర్చుకోండి వాళ్ళ మీద. అది ఎలా అనేది నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఉంటుంది. దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా కూడా మీ వరకు వచ్చేస్తుంది వెంటనే. అండ్ నార్మల్‌గా ఏంటి అంటే, చాలామంది అది ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా కూడాను, నేను ఇలాంటి రిలేషన్‌కే నేను చెప్పేది వర్కౌట్ అవుతుందని నేను ఎప్పటికీ చెప్పను. ఎందుకంటే మీ రిలేషన్ ఏదైనా కానీ, మీరు మ్యారీడా, అన్‌మ్యారీడా ఏదైనా కానివ్వండి, ప్రాబ్లమ్ అయితే లేదు. కానీ ఇక్కడేంటంటే మాక్సిమం 99% అన్‌మ్యారీడ్ లవర్స్ మధ్య మాత్రమే ఈ గొడవలు, ఈ డిస్టెన్స్‌లు, ఈ కోపాలు అండ్ లేదంటే చీట్ చేసుకోవటాలు, ఫేక్‌గా మాట్లాడటాలు అండ్ వేరే ఆప్షన్స్‌కి వెళ్ళటాలు, ఒక పర్సన్‌తో ఉంటే ఇంకో పర్సన్‌తో మాట్లాడుతూ ఉంటాం. ఇలాంటివి చాలామంది చేస్తున్నారనమాట. కానీ అనిపిస్తుంది రియలిస్టిక్‌గా లవ్ చేసిన వాళ్ళకి చాలా పెయిన్ ఉంటుంది. అసలు నేనేం తక్కువ చేశాను? ఇప్పుడు ఆ అబ్బాయిని నేను చాలా చూసుకున్నాను. లేదా ఆ అమ్మాయిని నేను చాలా చూసుకున్నాను. దేనికి లోటు లేకుండా చూసుకున్నాను. తనకి ఏం కావాలంటే అది తీసుకొచ్చి ఎదురుగా పెట్టాను. ఇలా చూసుకున్న నన్ను చీట్ చేసి వెళ్ళిపోయారు. ఎంత పెయిన్ ఉంటుందంటే అది నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేను గైస్ నిజంగా. ఎందుకంటే ఆ పెయిన్ పడే వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే ప్రాణం కంటే ఎక్కువగా ఒకరిని మనం ప్రేమించినప్పుడు ఏదన్నా చిన్న డిస్టెన్స్ వచ్చినా కూడాను తట్టుకోలేరు వాళ్ళసలు. ప్రాణం విలవిల్లాడిపోతూ ఉంటుంది వాళ్ళకి. బట్ నేను ఈరోజు చెప్తా. మీకుంటుందా పెయిన్ ఓకే. బట్ కొంచెమైనా అనిపిస్తుంది సెల్ఫిష్‌గా వాళ్ళు కూడా అదే పెయిన్ పడాలి. వాళ్ళకి అదే బాధ రావాలి. సో, అని మీకు కొంచెం అనిపిస్తూ ఉంటుంది. కానీ నీలాంటి ఒక గుడ్ పర్సన్‌ని మిస్ అయినందుకు వాళ్ళు కుళ్ళి ఏడవాలి కదా! మీకదే కదా కావాలి. ఈరోజు ఏడుస్తారు. ఈ వీడియో చూసిన తర్వాత మిమ్మల్ని ఎవరు బాధ పెట్టారో వాళ్ళు ఏడుస్తారు. మీరు కాదు. కొన్ని సిట్యుయేషన్‌లో కొంతమంది అబ్బాయిలు కానీ, అమ్మాయిలు కానీ ఎంత హర్టింగ్‌గా మాట్లాడుతూ ఉంటారంటే, అసలు ఎలా అంటే చాలా చీప్‌గా మాట్లాడుతూ ఉంటారనమాట. అలుసు అంటే ఏమంటారు, మనం ఒకరిని కావాలని ఎప్పుడైతే బెగ్ చేస్తూ ఉంటామో, ఆటోమేటిక్‌గా అవతల వాళ్ళకి అలుసైపోతూ ఉంటాము. అంటే వీళ్ళు మనల్ని విడిచిపెట్టి ఉండలేరు. ఏం జరిగినా మనతోనే ఉంటారు. చచ్చినట్టు ఉంటారిక అని చెప్పేసి మిమ్మల్ని ఒక ఆట ఆడేసుకుంటారు వాళ్ళు. బట్ అది మిమ్మల్ని ఎందుకు అవాయిడ్ చేశారో, మనీ పర్పస్ మీద అవాయిడ్ చేశారో, మీకన్నా గొప్ప అందగాడు దొరికారని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. చాలామంది అంటూ ఉంటారు. కొంతమంది నాకు రీసెంట్ డేస్‌లో కూడా అక్క అంటే ఒక అబ్బాయి అనమాట. సో, నేను హ్యాండ్సమ్‌గానే ఉంటానక్క. కాకపోతే కొంచెం నేను ఏమంటారు కలర్ తక్కువ ఉంటాను. సో, దానివల్ల మా గర్ల్ ఫ్రెండ్ ఒక్కోసారి నీ ఫేస్ చూసుకున్నావా? నీ ఫేస్ చూసుకో ఒకసారి అనేది. అంటే ఎలా అంటే తను ఫుల్ ఏమంటారు బ్లాక్ అయితే కాదు. కొంచెం ఓకే బానే ఉంటాను. బట్ ఆ మాట అన్న ప్రతిసారి నాకు చాలా బాధ అనిపిచ్చేది అని అంటూ ఉంటారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ వర్డ్ చాలామంది కోపంలో అంటారో, నిజంగా అంటారో తెలీదు కానీ, "వెళ్లి నీ ఫేస్ ఒకసారి చూసుకో" అని అంటూ ఉంటారు. యాక్చువల్లీ ఓకే. దాని గురించి మనం మాట్లాడదాము తర్వాత. బట్ ఇలా ఏదో ఒక రీజన్స్ చెప్పేసి అండ్ మిమ్మల్ని బాధపెట్టి అండ్ చాలా చీట్ చేసేసి అండ్ వాళ్ళు వెళ్ళేసి వేరే వాళ్ళతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ బతుకుతూ ఉంటారనమాట. కానీ ఒకటే గుర్తుపెట్టుకో, వాళ్ళు ఏ కారణం వల్ల మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారో, ఆ కారణమే నువ్వు స్ట్రాంగ్‌గా తీసుకోవాలి. ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను గైస్ నేను నిజంగా. మీకొక జాబ్ లేదని మిమ్మల్ని వదిలేసారా? సీరియస్‌గా తీసుకోండి. లేదా మీరొక ఫిట్‌నెస్ మెయింటైన్ చేయట్లేదని చెప్పేసో, లేకపోతే మీరు ఇలా ఉన్నావు, అలా ఉన్నావు అని చెప్పేసి మాట్లాడేసారా? దాని గురించి సీరియస్‌గా ఫోకస్ చెయ్యి. అండ్ తర్వాత ఇంకేమైనా అదర్ రీజన్స్ నీ దగ్గర మనీ లేదు అని చెప్పేసి అన్నారా?
దాని మీదే ఫోకస్ పెట్టు. సో, లైఫ్‌లో ఏది అయితే నీ దగ్గర లేదు అని చెప్పేసి వాళ్ళు నిన్ను వదిలేసి వెళ్ళిపోయారో, అది నువ్వు సంపాదించి చూపించు ఒకరోజు. ఈ జనాలకి, ఈ ఫేక్ పీపుల్‌కి కొంచెం దూరంగా ఉండు. ఆ టైంలో అంటే కొంత పీరియడ్ వరకి. నువ్వు ఫోకస్ చేయటానికి, నువ్వు లైఫ్‌లో సెటిల్ అవ్వటానికి, కొంచెం బెటర్ అవ్వటానికి ఈ ఫేక్ జనాలకి కొంచెం దూరం అవ్వండి. కాన్సంట్రేట్ చేయండి. మీరు దేని మీదైతే సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారో దాని మీద మాత్రమే ఫోకస్ పెట్టండి. వాళ్ళన్న ఒక్కొక్క మాట చాలా కసిగా తీసుకోండి. నేను రియల్‌గా చెప్తున్నాను. అండ్ ఏడుస్తూ వాళ్ళకి ఫోన్‌లు చేయటం, టెక్స్ట్‌లు పెట్టటం, నువ్వు లేకపోతే బ్రతకలేను అని చెప్పటం ఇవన్నీ స్టాప్ చేసేసేయండి. ఇవన్నీ ఎందుకు స్టాప్ చేయమంటున్నాను అంటే, ఒక మీరు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఓకే. అది వేరేలా ఉంటుంది. ఎందుకంటే మీకు ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉన్నప్పుడు సో, ఏం జరిగినా సో, మళ్ళీ మేము ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోతాము. మళ్ళీ దగ్గరైపోతాము. సో, స్టార్టింగ్ నుంచి మేము ఇలాగే ఉన్నాము అని మీకు అనిపిస్తే ఒకరి గురించి ఒకరికి పూర్తి అవగాహన ఉంటే ఓకే. మీరు ఏడ్చినా తప్పులేదు వాళ్ళ కోసం. కానీ మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్న వాళ్ళ కోసం, మిమ్మల్ని చీట్ చేస్తున్న వాళ్ళ కోసం మీరు బెగ్ చేయొద్దు. నేను నిజంగా చెప్తున్నాను. ఆ టైంలో మీరు ఫోన్‌లు, మెసేజెస్‌లు అండ్ ఏడవటాలు ఇవన్నీ ప్లీజ్ స్టాప్ ఇట్. వెంటనే ఆపేయండి. ఎవరైతే మిమ్మల్ని ఏడిపించారో వాళ్ళ ముందే మీరు నవ్వుతూ తిరగాలి ఒకరోజు. ఆ రోజు చూడండి వాళ్ళ ఫేస్ ఎలా మాడిపోయి ఉంటుంది అంటే, మీరు హ్యాపీనెస్ ఆ టైంలో అసలు మాటలో చెప్పలేము. అంతే ఇంకది. ఎందుకంటే ఎవరైతే మనల్ని వద్దనుకొని వెళ్ళిపోయారో వాళ్ళు మనల్ని చూసి జెలస్ ఫీల్ అవుతున్నారు అంటే, అంతకంటే గొప్ప రివెంజ్ ఏముంటుంది? నెక్స్ట్ మీరు చేయాల్సిన ఇంకొక పనేంటి అంటే, మీ మీద మీరు ఫోకస్ చేసుకోండి. స్టార్టింగ్‌లో నేను చెప్పినట్టు. మీరు ఏం చేస్తారు అంటే, యోగా చేయటం కానీ, బాడీ ఫిట్‌నెస్ మెయింటైన్ చేయటం కానీ, ఇలాంటి వాటి మీద వర్కౌట్స్ మీద ఫస్ట్ మీరు కాన్సంట్రేట్ చేయండి. నిజంగా ఎంత రిలీఫ్ వస్తుంది మీకు అంటే, చాలా వరకు మీరు స్ట్రెస్ ఫీల్ అవుతున్నా కానీ, ఆ స్ట్రెస్ నుంచి ఒక రిలాక్సేషన్ వస్తుంది. అండ్ మీ మీద మీకొక రెస్పెక్ట్ పెరుగుతుంది. మీ మీద మీకొక కాన్ఫిడెంట్ పెరుగుతుంది. నేను స్ట్రాంగ్ అనే ఒక ఫీలింగ్ వస్తుంది చూసారా? అది ఎన్ని కోట్లిచ్చినా గూడా దొరకదది. సో, అండ్ మన మీద మనం ఎప్పుడైతే ట్రస్ట్ చేస్తామో, మనకేంటి? మనం ఇది చేయగలము. సో, మనకేం తక్కువ అని ఒక ఫీల్ ఉంటుంది చూసారా? ఆ ఫీల్ ఆసమ్ ఉంటుంది అన్నమాట. ఒక్కసారి నేను చెప్పిన విధంగా ఫీల్ అయ్యి చూడండి. నేను చెప్పినట్టు చేసి కూడా చూడండి. అండ్ మనీ టాపిక్ గూడా వచ్చింది కాబట్టి చెప్తున్నాను గైస్. అండ్ ఖచ్చితంగా మనీ కూడా ఎర్న్ చేయండి. అండ్ నీ లైఫ్ మీద అండ్ ఫోకస్ ఎప్పుడైతే పెడతారో ఆటోమేటిక్‌గా మీరు లైఫ్ స్టైల్ మారిపోవాలి ఇంకా. అంతకు ముందుకి ఇప్పటికి చేంజ్ కనిపించాలి. అవతల వాళ్ళు మిమ్మల్ని దూరం చేసుకొని ఉంటున్నప్పుడు మీరు ఆ చేంజ్ చూపించగలగాలి అన్నమాట. సో, వాళ్ళేమనుకుంటారు మనల్ని వదిలేసి మనం వదిలేసాం కదా! ఏడుస్తూ ఉంటారులే, వాళ్ళ లైఫ్ పోయిందిలే ఇంకా అన్నట్టుగా అవతల వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ హ్యాపీనెస్ వాళ్ళకెందుకివ్వాలి? నువ్వు లైఫ్‌లో సెటిల్ అయ్యి మనీ ఎర్న్ చేసి ఒక మంచి పొజిషన్‌కొచ్చి చూడండి. ఎవరైతే నిన్ను కాదన్నారో వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ ఒకరోజు వస్తారనమాట. అంటే యాక్చువల్లీ మీకు కానీ అండ్ మనీకి ఉన్న పవర్ కానీ అలాంటిదే అనమాట. ఛీ! ఛా! వద్దు అన్న వాళ్ళు కూడా మనల్ని వెతుక్కుంటూ వస్తారు. మనీకి అంత వాల్యూ ఇవ్వండి. ఖచ్చితంగా మనీకి వాల్యూ ఇవ్వాల్సిందే. సో, మనీ అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో, అదొకటి గుర్తుపెట్టుకోండి. అలా అని చెప్పేసి నిజంగా మీరు అనుకుంటూ ఉంటారేమో సో, నేనింత పెయిన్ తీసుకొని ఏడుస్తూ ఉన్నాను, జీవితం స్పాయిల్ చేసేసుకున్నాను. అవతల వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా తిరిగేస్తున్నారు. వేరే వాళ్ళని చూసేసుకున్నారు. లైఫ్ బిందాస్‌గా బతికేస్తున్నారు అని మీరు అనుకున్నట్లయితే ఇక అనుకోవద్దు. ఆ మాట ఇప్పటి వరకు అనుకున్నారేమో కానీ ఇక అనుకోమాకండి. విషయం ఏమిటి అంటే, సో, అది జస్ట్ వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు అంటే అది టెంపరరీ మాత్రమే అది. పర్మనెంట్ కానే కాదది. ప్రెజెంట్ ఇప్పుడు కొద్ది రోజులు వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు అంతే. అది జీవితాంతం కాదు. ఇప్పుడు నిన్ను బాధపెట్టి ఏడిపించిన వాళ్ళే ఇంకొకరి చేతిలో మోసపోతారు వాళ్ళు. ఇంకొకరి వల్ల ఏడుస్తారు వాళ్ళు. ఏదైతే నీ విషయంలో జరిగిందో వాళ్ళ విషయంలో కూడా ఒకరోజు అదే జరుగుతుంది. రిటర్న్ వస్తుంది. రిటర్న్ రాకుండా ఎక్కడికి పోదు. ఎవరిని మనం బాధపెట్టినా, మోసం చేసినా, ఏం చేసినా కూడాను అది ఏదో ఒక రూపంలో మనకి జరుగుతుంది. తగులుతుంది అన్నమాట. ఇది నేను చెప్పింది కాదు. అండ్ హానెస్ట్‌గా అందరి లైఫ్‌లో జరిగేదే అన్నమాట ఇది. అది ఎలా వాళ్ళకి జరుగుతుంది అంటే వాళ్ళు హెల్త్ ఖరాబ్ అవ్వచ్చు, లేకపోతే ఫైనాన్షియల్‌గా వీక్ అవ్వచ్చు. లేదంటే వేరే వేరే ఏదైనా జరగొచ్చు. వాళ్ళు ఎవరినైతే నమ్మి దగ్గర చేసుకుంటారో వాళ్ళే మోసం చేసి వీళ్ళని వెళ్ళిపోవచ్చు. ఏదో ఒక రకంగా కర్మ అనేది వాళ్ళని వదిలిపెట్టకుండా ఏదో ఒక రివెంజ్ తీర్చుకునే తీరుతుంది.
మీరు తీర్చుకోకపోయినా కూడా. సో ఇవన్నీ ఆటోమేటిక్‌గా వాళ్ళ లైఫ్‌లో కూడా జరిగినప్పుడు ఆటోమేటిక్‌గా మీరు కసి తీర్చుకున్నట్టే అవుతుంది అన్నమాట. అండ్ ఆ తర్వాత మీరు ఎంత నవ్వుతారు అంటే నిజంగా అండ్ ఖచ్చితంగా ఈ వీడియో చూసి నాకు పాజిటివ్ కామెంట్ ఒక్కటైనా వస్తుంది గైస్ నిజంగా. సో అండ్ ఆ రోజు మీరు ఏదైతే చెప్పారో అండ్ వాళ్ళ లైఫ్‌లో కర్మ ఖచ్చితంగా వదిలిపెట్టదు అని, అలాగే నేను లైఫ్‌లో ముందుకు వెళ్ళి సక్సెస్ అయ్యాను. ఇప్పుడు వాళ్ళు జెలస్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళ లైఫ్‌లో ఇలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది అని మీలో ఒక్కరైనా సరే ఈ వీడియోలో కామెంట్ పెడతారు. నేను కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను.